భక్తిలో శక్తి ఉందని ప్రపంచానికి నిరూపించిన దేవుడు హనుమంతుడు. కానీ మీరు ఎప్పుడైనా హనుమంతుడికి ఐదుగురు తమ్ముళ్ళు ఉన్నారని, ఆయన తన గోళ్లతోనే రామాయణం రాశాడని, స్వయంగా శ్రీరాముడే హనుమంతుడిపై అస్త్రాలు ప్రయోగించాడని మీకు తెలుసా? ఈ వీడియోలో పురాణాలు, ఉపపురాణాల్లో చెప్పబడిన హనుమంతుడి గురించి 6 అద్భుతమైన రహస్యాలను తెలుసుకుందాం. వీడియో చివరిలో ఒక అద్భుతమైన భక్తి సందేశం ఉంటుంది. కాబట్టి చివరి వరకు చూడండి. ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు పురాణాలు, ఉప పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడిన కథలు మాత్రమే. ఇవి భక్తిభావంతో వినవలసిందిగా కోరుతున్నాను. చాలామంది హనుమంతుడిని కేసరి, అంజనాదేవిల ఏకైక కుమారుడు అని భావిస్తారు. కానీ బ్రహ్మాండ పురాణం ప్రకారం కేసరి మహారాజుకు మొత్తం 6 కుమారులు. వారిలో పెద్దవాడు హనుమంతుడు. మిగిలిన 5 మతిమాన్, శృతిమాన్, కేతుమాన్, గతిమాన్, ధృతిమాన్. వీరి ద్వారా కేసరి వంశం విస్తరించిందని పురాణాలు చెబుతున్నాయి. లంకాదానం, రావణ సంహారం అనంతరం హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ ఒక పర్వత శిలపై తన గోళ్లతోనే రామాయణం రాశాడు. దీనినే హనుమద్ రామాయణం అంటారు. వాల్మీకి మహర్షి ఆ కావ్యాన్ని చూసి తన రచన చిన్నదైపోతుందని విచారించారు. ఈ విషయం తెలుసుకున్న హనుమంతుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ శిలలను సముద్రంలో కలిపేశాడు. భవిష్యత్తులో వాల్మీకి రామాయణమే ప్రపంచానికి చేరాలన్నదే ఆయన త్యాగం. హనుమంతుడు తన గోళ్లతోనే రామాయణం రాశాడా? ఇది చరిత్రలో నిరూపితమైన విషయం కాదు. కానీ పురాణాల్లో చెప్పబడే ఒక అద్భుతమైన భక్తి గాథ. ఇది హనుమంతుడి అపారమైన శ్రీరామ భక్తికి ప్రతీక మాత్రమే. పూర్తి కథ తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి. ఒక పురాణ కథనం ప్రకారం హనుమంతుడు అనుకోకుండా విశ్వామిత్ర మహర్షిని సరిగా గౌరవించలేదని మహర్షి కోపగించుకుంటాడు. హనుమంతునికి మరణశిక్ష విధించమని శ్రీరాముడిని ఆదేశిస్తాడు. గురువు మాట తప్పలేని రాముడు హనుమంతుడిపై అస్త్రాలు ప్రయోగిస్తాడు. కానీ హనుమంతుడు కేవలం శ్రీరామనామం జపిస్తూ కూర్చుంటాడు. ఏ అస్త్రము పనిచేయలేదు. బ్రహ్మాస్త్రం కూడా భక్తి ముందు తల వంచింది. ఇది వాల్మీకి రామాయణంలో కనిపించదు. కానీ కొన్ని పురాణాలు, భక్తి కథల్లో హనుమంతుడి అపార శక్తిని చూపించడానికే చెప్పబడే ఒక అద్భుత గాథ. ఇది యుద్ధం కాదు, భక్తి యొక్క లీల మాత్రమే. హనుమంతుని కుమారుడు మకరధ్వజుడు. హనుమంతుడు ఆజన్మము బ్రహ్మచారి అయినప్పటికీ పురాణాల ప్రకారం ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. లంకాదానం తర్వాత సముద్రంలో తోక చల్లార్చుకున్నప్పుడు ఒక చెమట చుక్క సముద్రంలో పడుతుంది. ఆ చెమటను ఒక మొసలి మింగడంతో మకరధ్వజుడు జన్మించాడు. పాతాళ లంకలో ద్వారపాలకుడుగా ఉన్న మకరధ్వజుడిని హనుమంతుడు ఎదుర్కొంటాడు. అది తండ్రి కుమారుల మధ్య జరిగిన అద్భుతమైన భేటీ. భీముడు గర్వాన్ని అణిచిన హనుమంతుడు. భీముడు అపారమైన బలం కలిగిన మహావీరుడు. హనుమంతుడు అసాధ్యాన్ని సాధించిన మహాశక్తి. ఇద్దరు ఒకే తండ్రి సంతానం, వాయుపుత్రులే. కానీ ఒకరోజు భీముడి మనసులో తన బలం మీద చిన్న అహంకారం చోటు చేసుకుంటుంది. అరణ్యంలో ప్రయాణిస్తున్న భీముడికి దారి మధ్యలో ఒక మొసలి కోతి కనిపిస్తుంది. దారంతా తన తోకను అడ్డంగా పెట్టుకుని పడుకుంటుంది. భీముడు గట్టిగా అరుస్తాడు, ఏయ్ కోతి, నీ తోకను పక్కకు జరుపు. అప్పుడు ఆ కోతి నెమ్మదిగా చెప్తుంది, నీవే జరుపుకో, నీకు అంత బలం ఉంది కదా. భీముడు నవ్వుతూ తన శక్తినంతా ఉపయోగించి తోకను జరపాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆ తోక కదలదు, ఒక్క అంగుళం కూడా కాదు. అప్పుడే భీముడి ముఖంలో మార్పు. తన బలం పరిమితమని, తనలో అహంకారం వచ్చిందని అర్థమవుతుంది. భీముడు నమస్కరించి అంటాడు, నీవెవరు ప్రభు, నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? అప్పుడే ఆ ముసలి కోతి తన అసలైన రూపాన్ని చూపిస్తుంది. ఆయన హనుమంతుడు, భీముడికి అన్న. హనుమంతుడు అంటాడు, బలం గొప్పది కాదు భీమా, వినయం ఉంటేనే బలం పవిత్రం. ఆ క్షణం నుంచి భీముడు తన అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో జీవిస్తాడు. ఇది చరిత్ర కాదు, కానీ మహాభారతం చెప్పిన గొప్ప ఆధ్యాత్మిక గాథ. ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే, బలం ఉన్న అహంకారం వద్దు, వినయమే నిజమైన శక్తి. అర్జునుడి రథంపై ఆంజనేయుడు ఎందుకు ఉన్నాడు? కురుక్షేత్ర యుద్ధంలో వేలాది భయంకరమైన దివ్యాస్త్రాలు ప్రయోగించబడ్డాయి. కానీ అర్జునుడి రథం మాత్రం చివరి వరకు నిలబడింది.
ఇది ఎలా సాధ్యమైంది? మహాభారతం ప్రకారం అర్జునుడి రథంపై ఉన్న జెండాను కపిధ్వజం అంటారు. ఆ ధ్వజంపై ఉన్నది వానర వీరుడు హనుమంతుడే. పురాణ భక్తి కథల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం మొత్తం భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ప్రయోగించిన భయంకరమైన అస్త్రాల ప్రభావాన్ని హనుమంతుడు తన అపార శక్తితో తట్టుకున్నాడని చెబుతారు. యుద్ధం ముగిసిన తర్వాత ముందుగా శ్రీకృష్ణుడు అర్జునుడి రథం నుండి దిగుతారు. ఆ తర్వాత హనుమంతుడు కపిధ్వజం నుండి దిగగానే అంతవరకు తట్టుకున్న దివ్యాస్త్రాల శక్తి ఒక్కసారిగా విడుదలై అర్జునుడి రథం భస్మమైందని భక్తి గాథలు చెప్తాయి. ఇది చరిత్ర కాదు, కానీ పురాణ భక్తి పరంపరలో చెప్పబడే ఒక అద్భుతమైన గాథ. దీని వెనుక ఉన్న భావం ఒక్కటే: శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వం మరియు హనుమంతుడి శక్తి ఉన్నంత వరకు అర్జునుడు అజేయుడు. హనుమంతుడు బలం మాత్రమే కాదు, భక్తి, వినయం, త్యాగానికి ప్రతీక. భక్తి ఉంటే బ్రహ్మాస్త్రమే ఓడిపోతుంది అని నిరూపించిన దేవుడు ఆయన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.